అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. ప్రస్తుతం మనం రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉన్నామండి. ఇది సీడ్ యాక్సిస్ రోడ్ యొక్క ఎండింగ్ పాయింట్. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎక్కడి వరకు అయితే సీడ్ యాక్సిస్ రోడ్డు దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం వరకు నిర్మించారో ఆ రోడ్డు యొక్క ఎండింగ్ పాయింట్ అండి ఇది. ప్రస్తుతం మనం మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికి ఎదురుగా ఉన్నటువంటి E3 రోడ్డు, దీన్నే సీడ్ యాక్సిస్ రోడ్డు అంటారు. ఆ రోడ్డు ఎండింగ్ పాయింట్లో ఉన్నాం. ఇది ఫేజ్ 1 వరకు దాదాపుగా 19.2 కిలోమీటర్లు పూర్తయినటువంటి రోడ్డు యొక్క ఎండింగ్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి ఫేజ్ 2లో మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం దగ్గర స్టార్ట్ అయ్యి ఉండవల్లి వరకు జరిగేటటువంటి పనులు ఫేజ్ 2లో ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రస్తుతం ఎంతవరకు వచ్చినాయి అనేది మనం ఈ యొక్క వీడియోలో చూద్దామండి. ఎన్సీసీ కంపెనీ వారు ఈ ఫేజ్ 2 పనులను అయితే దక్కించుకోవడం జరిగిందండి. దాదాపుగా 189 కోట్ల రూపాయలతో ఈ టెండర్ని అయితే వాళ్ళు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఇక్కడ యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్లో గతంలో అయితే రోడ్డు ఇక్కడ ఆగడానికి మెయిన్ కారణం ఏంటంటే ల్యాండ్ పూలింగ్లో ఉండవల్లి పెనుమాకకి సంబంధించినటువంటి రైతులు కొంతమంది భూములు ఇవ్వలేదు. సో ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ కనిపిస్తుంది, అది ఉండవల్లిలో మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం అండి. సో రోడ్డు ఎండింగ్ పాయింట్ కూడా ఇక్కడ చూడొచ్చు. అటు ఆ కరకట్ట, అక్కడ వెహికల్స్ పైన వెళ్తుంది కరకట్ట. ఇక్కడ కనిపిస్తుంది గతంలో నిర్మించినటువంటి మోడీ గారు వచ్చినప్పుడు నిర్మించినటువంటి రోడ్డు అండి. సో ఇక్కడ ఫేజ్ 2లో జరిగేటటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు వచ్చినాయి అనేది మనం ఒకసారి చూద్దాం. రైతులు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత గత 5 ఏళ్ళు అయితే యాక్చువల్గా ఇక్కడ కొంతమంది పంటలు కూడా వేశారండి. చంద్రబాబు గారు గెలిచిన తర్వాత మరలా ల్యాండ్ పూలింగ్లో కొంతమంది రైతులు భూములు ఇచ్చిన తర్వాత ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో ఆ ప్రాంతాన్ని అంతా చదును చేసి రోడ్స్ అనేవి మరలా ఉండవల్లి వరకు ఫేజ్ 2లో భాగంగా వేయటం జరుగుతుందండి, సీడ్ యాక్సిస్ రోడ్డు. మళ్ళీ అక్కడ నుంచి ఫేజ్ 3 మణిపాల్ హాస్పిటల్, నేషనల్ హైవే 16 ఏదైతే ఉందో మనకి కనకదుర్గమ వారధి ఉంది కదండి, సో వారధి దగ్గర వరకు అయితే ఇది వెళ్తుంది. సో సీడ్ యాక్సిస్ రోడ్డు 3 వరుసల్లో వేసినటువంటి 60 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డుని మీరు చూడొచ్చు. అక్కడ దూరంగా కనిపిస్తుంది మనకి వెంకటపాలెం విలేజ్ అండి. ఇది మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఈ వర్క్కి సంబంధించి ఈ పొలాల్లో ఉన్నటువంటి కంప కావచ్చు, యాక్చువల్గా వేసినటువంటి పంటలు కావచ్చు, రైతులు ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేసారో ఇవన్నీ కూడా ఏంటంటే సైట్ క్లియరెన్స్ వర్క్లు అయితే జరుగుతున్నాయండి. ప్రస్తుతం ఆగిపోయిన పాయింట్ దగ్గర నుంచి జరుగుతున్నటువంటి వర్క్ని అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ కొంతమేర గ్రావెల్, రబ్బీస్ ఇటువంటివన్నీ తోలి యాక్చువల్గా సాయిల్ టెస్ట్ కూడా చేసి ఈ ప్రాంతంలో ఎటువంటి మెటీరియల్ వాడాలి, ఎలాంటి మెటీరియల్ వాడితే రోడ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనేది వాళ్ళు మొత్తం కూడా టెస్టులు చేసి రోడ్ని అయితే నిర్మిస్తూ ఉన్నారండి. మనకి గ్యాప్లుగా కనిపిస్తూ ఉంది చూడండి. అక్కడ కొంతమేర యాక్చువల్గా పంటలు ఉండటంతో ఆ రోడ్డు ఎక్కడి వరకు ఇస్తుందో అంతమేర పంటను తొలగించి ఈ రోడ్ని అయితే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మీరు ఒకసారి చూడండి, ఈ రోడ్డు గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మొత్తాన్ని కూడా కొలాప్స్ చేసినా కూడా, అంటే ఇక్కడ ఎటువంటి పనులు జరగకపోయిన రోడ్లు అయితే చాలా స్ట్రాంగ్ ఉందండి సీడ్ యాక్సిస్ రోడ్డు. సో చూడండి, ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు నేను నిలబడిన ప్రాంతం నుంచి కిందకి దాదాపుగా 10 అడుగుల హైట్లో అయితే ఉందండి. దీనిలో మీకు పెద్ద కనిపించకపోవచ్చు. సో అంత మేర ఈ రోడ్డును అయితే పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఫేజ్ 2, ఫేజ్ 3 పనులకి సంబంధించి మొత్తంగా దాదాపుగా 682 కోట్ల రూపాయలు అవుతాయని అంచనాలు అయితే వేశారు. ప్రస్తుతానికి ఫేజ్ 2కి సంబంధించి 189 కోట్ల రూపాయలతో ఎన్సీసీ వాళ్ళు అయితే వర్క్స్ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు నేను చూపిస్తున్న రోడ్డు చూడండి, గత 5 ఏళ్ళు ఇక్కడ మొత్తం కూడా ఎంత కొలాప్స్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చిన్న గుంత కూడా పడలేదు ఈ రోడ్డు మీద, అంత బాగుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ రోడ్డు ఇక్కడతో డెడ్ ఎండ్ అవడం వల్ల దీనికి ఎక్స్టెన్షన్గా పక్కన అటు కరకట్ట మీదగానే వెహికల్స్ వెళ్తున్నాయి. ఒక పక్క చిన్న రోడ్డు వేశారండి, ఇప్పుడు వెహికల్ వెళ్తుంది చూడండి. అది యాక్చువల్గా దీన్ని కరకట్ట మీదకి ఎక్కడానికి, ఆ కరకట్ట మీద యాక్చువల్గా అందరూ అటు నుంచే రావడంతో వెహికల్స్, వీఐపీ వెహికల్స్ ఇవన్నీ వస్తుంటో రోడ్డు బ్లాక్ అవుతుంది. సో దానికి అనుబంధంగా ఈ రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్ రావడానికి ఇదైతే రోడ్డు వేయడం జరిగిందండి. సో ఈ E3 రోడ్ అనేది మనకి మొత్తం దొండపాడు నుంచి ఉండవల్లి వరకు ఉంటుందండి. ఇప్పుడు మనం యాక్చువల్గా ఫేజ్ 2లో పనులు జరుగుతున్న ప్రాంతానికి అయితే వెళుతున్నాము. చూడండి రోడ్డు అనేది ఎలా వేస్తున్నారు అనేది. ప్రస్తుతానికైతే ఇక్కడ గ్రావెల్ వర్క్ మాత్రమే జరుగుతుంది. దీనికి అనుబంధంగా డక్టులు నిర్మించడం ఇటువంటివి జరుగుతున్నాయి. అంటే అండర్ గ్రౌండ్ కేబుల్స్ కోసము, ఎలక్ట్రిసిటీ కోసం, వీటన్నిటి కోసం అయితే ప్రస్తుతం అక్కడ వర్క్ అనేది జరుగుతూ ఉందండి. మంతెన గారి ఆశ్రమం దగ్గర నుంచి ఉండవల్లి వరకు అయితే ఈ ఫేజ్ 2 పనులు జరుగుతున్నాయి. ఇవి కూడా యాక్చువల్గా నిర్ణీత వ్యవధిలోనే ఈ పనులు ఈ రోడ్ని అనేది రెడీ చేసి అప్పచెప్పాలని చెప్పేసి కూడా ఎన్సీసీ కాంట్రాక్ట్ సంస్థకి తెలపడం అయితే జరిగిందని ప్రభుత్వ వర్గాల వాళ్ళు అయితే చెప్పారండి. 189 కోట్ల రూపాయలతో పనులు వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి వర్క్ అనేది ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. పంటలు ఉన్న వాళ్ళకి కొంత మినహాయింపు ఇచ్చి ఆ పంట పూర్తయిన తర్వాత ల్యాండ్ని
వీళ్ళు తీసుకునేటటువంటి ఏర్పాటు కూడా చేశారని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారండి ఇక్కడ యాక్చువల్గా. మొత్తంగా చూసుకున్నట్లయితే ఫేజ్ 3 మణిపాల్ హాస్పిటల్ దగ్గర నేషనల్ హైవే 16 మనకి చెన్నై వైపు వెళ్ళే రోడ్డు దీంతో కనెక్ట్ అవుతుందండి. ఒకవేళ నేషనల్ హైవేతో కనుక ఈ రోడ్డు కనెక్ట్ అయితే అమరావతి రూపురేఖలే మారిపోతాయని అందరూ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు ఒక పక్క వెస్ట్ బైపాస్లో భాగంగా 3.1 కిలోమీటర్ మేర కృష్ణానది మీద ఒక బ్రిడ్జ్ నిర్మించారు. హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ, హైదరాబాద్ నుంచి స్ట్రైట్ వచ్చేవాళ్ళు కానీ, అటు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి వచ్చేవాళ్ళకి కానీ అమరావతిలోకి వచ్చేయచ్చు. ఇటు నేషనల్ హైవే 16లోకి ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇటు టువర్డ్స్ చెన్నై వైపు వచ్చేవాళ్ళు, ఇటు విజయవాడ వైపు నుంచి వచ్చేవాళ్ళు కానీ చాలా త్వరగా రావడానికి అయితే అవకాశం దొరుకుతుందండి. మీరు చూడొచ్చు జరుగుతున్నటువంటి వర్క్ అనేది ఎలా ఉందో. ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్నటువంటి రోడ్డు గతంలో మోడీ గారు ఎప్పుడైతే అమరావతి పునర్నిర్మాణం కోసం వచ్చారో వారు వచ్చినప్పుడు జస్ట్ 2-3 రోజులు వేసిందండి. ఇది మరొక బిట్ అండి. యాక్చువల్గా మధ్యలో కొంత పొలం అనేది ఆ పంట సాగు అవుతుంది, దాన్ని కూడా తీసేస్తున్నారు, అరటి తోట సంథింగ్ అది. మిగతాది యాక్చువల్గా సాయిల్ టెస్ట్ చేసి ఇక్కడ ఎటువంటి మెటీరియల్ వాడితే రోడ్ అనేది కొంగకుండా ఉంటుందో చూడడానికి. ఇక చూడండి మనకి రబ్బీసు, గ్రావెల్, కొండరాళ్ళు కొంత కలగలిపిన మిక్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి తీసుకొచ్చి ఇక్కడైతే వేస్తూ ఉన్నారు. మనకు అక్కడ కనిపిస్తుంది, అక్కడ కొండలు ఉన్నాయి చూడండి, అవి ఉండవల్లి కేవ్స్ అండి. ఉండవల్లి గుహలు ఉన్నది ఆ కనిపిస్తున్నటువంటి కొండ దగ్గరే. ఆ పైన మనకు కనిపిస్తుంది మణిపాల్ హాస్పిటల్ దగ్గర సీతానగరం ఘాట్ అయితే మనకు కనిపిస్తూ ఉందండి. ఫేజ్ 3కి సంబంధించి అంటే ఉండవల్లి దగ్గర నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు ఫేజ్ 3కి కూడా డిపిఆర్ అయితే సిద్ధం చేయడం జరిగిందండి. దాదాపుగా 682 కోట్ల రూపాయలు అవుతుంది అంటున్నారు. సో ఆ ఫేజ్ 3లో అయితే మనకి కొన్ని చోట్ల ట్రైన్ ట్రాక్ కూడా ఉంది. అక్కడ రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఆర్ఓబీలు కూడా, కొన్ని బ్రిడ్జిలు కింద నుంచి వెళ్ళేవి, కొన్ని పైనుంచి వెళ్ళే ఫ్లైఓవర్ లాంటివి కూడా నిర్మించాల్సి వస్తుందని డిపిఆర్లు అయితే చెప్పడం జరిగిందండి. యాక్చువల్గా ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అయిన పొలాలన్నింటిలో కూడా ప్రజెంట్ అయితే వర్క్ అనేది జరుగుతుంది. చూడండి ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అయిపోయి పూలింగ్కి రైతులు ఎవరైతే ఇచ్చారో దానికి ఇక్కడ మనకు చూడొచ్చు అరటి తోట అవతల వరకు అయితే పనులు జరిగినాయి. మధ్యలో అరటి తోట అనేది ఇట్లా ఉండిపోయింది. దాని తర్వాత కూడా ల్యాండ్ క్లియరెన్స్ చేశారు. ఆ క్లియరెన్స్ చేసిన ప్రాంతంలో మనకి రోడ్డు అయితే ఎంత వెడల్పు అయితే వస్తుందో ఆ రోడ్డు వరకు మొత్తం కూడా క్లియర్ చేసుకున్నారు. మనకి ఇక్కడ చెట్లు కనిపిస్తుంది చూడండి. ఇందులో పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారండి. ఆ చెట్లని ఒక చోట నుంచి తీసుకెళ్ళిపోయి మరో చోట, అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు మనకు అమరావతిలో రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఇరువైపులా చెట్లు నాటే కార్యక్రమం అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడ వయసు పైబడిన చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టేసి వాటిని పోనివ్వకుండా ఆ చెట్లు అనేటివి తవ్వేసేసి అనంతరం అనే విలేజ్ దగ్గర అయితే వీళ్ళు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఆ చెట్లని సంరక్షిస్తున్నారండి. ఎక్కడైతే రోడ్ వర్క్స్ పూర్తి అవుతున్నాయో ఆ రోడ్ వర్క్ పూర్తయిన ఆ పక్కన మనకి డక్టల్ నిర్మాణం జరిగిన పక్కనే మనకి యాక్చువల్గా వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాటి పక్కనే ఈ చెట్లని ఇప్పుడు ఏవైతే సంరక్షిస్తున్న చెట్లు ఉన్నాయో వీటన్నిటిని కూడా నాటే కార్యక్రమం చేస్తున్నారండి. చాలా అద్భుతంగా అమరావతి నిర్మాణం అయితే జరుగుతుంది. ఇక్కడ అన్నీ కూడా ప్రత్యేకమైన విషయాలేనండి. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా నాశనం అవ్వకుండా ప్రకృతి సంపద అనేది యాక్చువల్గా గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా ఉండాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి చెట్లు, మంచి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నరికేసి పక్కన పారేయకుండా ఆ చెట్లన్నింటినీ కూడా సంరక్షించి అమరావతిలోని రోడ్ల పక్కన నాటించే కార్యక్రమాన్ని కూడా ఆయన చేస్తూ ఉన్నారండి. మీరు ఒకసారి చూడండి, ఇది యాక్చువల్గా మోడీ గారు వచ్చినప్పుడు ఈ రోడ్డు నిర్మాణం అయితే జరిగిందండి. మనకు కనిపిస్తుంది కరకట్ట. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని ఏంటంటే మీరు సీడ్ యాక్సెస్ రోడ్డు అక్కడ వరకు తీసుకెళ్లాల్సిన అవసరమే ఉంది, కరకట్టనే నేను వెడల్పు చేస్తానని చెప్పేసి మనకి కరకట్టకి కొంచెం డౌన్లో ఇంకో రోడ్ లాగా కనిపిస్తుంది చూడండి. 1 కిలోమీటర్ అండి. 5 ఏళ్లలో ఆయన 1 కిలోమీటర్ రోడ్డు కూడా కరకట్ట లెవెల్లో కంప్లీట్ చేయలేక సగం ఎత్తు వరకు వేసేసి వదిలేసినటువంటి ప్లేస్ చూడండి మీకు అది కూడా కనిపిస్తుంది. ఇది మాత్రం కేవలం 2 డేస్లో వేసినటువంటి రోడ్ అండి. మోడీ గారు అమరావతి పునర్నిర్మాణం అని చెప్పేసి 2.0కి వచ్చినప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఇటు వెహికల్స్ వెళ్ళడానికి కానీ ప్రజలు వెళ్ళడానికి కానీ వారి కోసం నిర్మించినటువంటి రోడ్ అండి. ప్రస్తుతం సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి ఫేజ్ 2, ఫేజ్ 3కి అయితే దాదాపుగా 682 కోట్ల రూపాయలు అంచనా అవుతుందని అంచనాలు డిపిఆర్ అయితే సిద్ధం చేయడం జరిగింది. సో మనం అమరావతిలోకి వెళ్ళేటటువంటి రోడ్డు ఇది యాక్చువల్గా మోడీ గారు వచ్చినప్పుడు నిర్మించిన రోడ్డు 2 రోజుల్లో నిర్మించారండి. కానీ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కరకట్టకు అనుబంధంగా అంటే ఇటు అమరావతిలోకి విజయవాడ సైడ్ నుంచి ఎవరైనా తిరిగే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. ఒక పక్కన అంటే అది కూడా మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఉన్న ప్లేస్లోనే అది కొంతమేర యాక్చువల్గా గ్రావెలు మట్టి తోలేసి దాన్ని అట్లా వదిలేశారు. అయితే ఆయనకు అమరావతి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అలా చేశారు. అసలు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని ఆయన ఉద్దేశం తెలియదు. కానీ అమరావతిని అయితే యాక్చువల్గా ఒక మూలకైతే నెట్టేశారండి ఆయన. అదిగోండి మీకు ఇప్పుడు ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. ఇంకో స్టెప్ 2 లాగా ఫస్ట్ లెవెల్ కాకుండా స్టెప్ 2 లెవెల్ కనిపిస్తుంది చూడండి. అది మాత్రమే అదేదండి. థ్యాంక్ యూ.